రూపాయలు ఉన్నాయని శ్రీనివాస్ గారు చెప్తుంటారు. ఈ మెజిషియన్ గారు అందరికీ నమస్కారం అండి. నేను తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాను. నా పేరు శ్రీనివాస్. మ్యాజిక్ అనేటువంటిది నా హాబీ సబ్జెక్ట్. మరి ఇదే వేదిక మీద నేను మ్యాజిక్ నేర్చుకున్నాను. ఇప్పుడు మీ ముందు ప్రదర్శిస్తున్నాను. అయితే నా పేరు శ్రీనివాస్. నేను నెక్కల్ తహసీల్దార్గా పనిచేస్తున్నాను. మరి నాకు ఈ మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో ఈ రాజధానిలో పనిచేయడం అనేటువంటిది పెద్దలందరూ చెప్పారు ఒక అదృష్టం అని. అలాగే నా కళను కూడా మీకు ప్రదర్శించడం అనేటువంటిది ఒక అదృష్టంగా భావిస్తూ, ఇందులో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే కనుక క్షమించమని కోరుతూ, ఎందుకంటే నేను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కాదు, హాబీ సబ్జెక్ట్. మరి ఇంద్రజాలం అనేటువంటిది మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆఫ్టర్ టైమే ఖాళీగా ఉంటుంది మనకి. అలాగే 10 తర్వాత వెళ్ళి నేర్చుకున్నటువంటి కళ ఇంద్రజాలం కళ. 64 కళలో ఒక కళ ఇంద్రజాలం కళ. మరి ఇది కూడా నాకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం అని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ, మరి ఇంద్రజాల ప్రదర్శన 1996 నుంచి చేస్తున్నాను. ఈ కళలో నాకు వచ్చేటువంటి డబ్బులు సపోజ్ ఒక 5,000 వచ్చిందనుకోండి, ఎక్కడైనా ప్రోగ్రామ్ చేసినట్లయితే, రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేయడం కుదరదు. ఒకవేళ వచ్చినట్లయితే అందులో 50% పేదలకి డొనేట్ చేస్తానని చెప్పేసి మీ అందరికీ నేను సమయంగా మనసు అందరికీ తెలియచేసుకుంటూ, మిగిలిన 50% తోటి ఈ మ్యాజిక్ ఐటమ్స్ కొనుక్కొని నేను ఆనందపరుస్తూ మిమ్మల్ని అందరినీ ఆనందపరుస్తున్నాను. ఈ చక్కని అవకాశం ఇచ్చిన గౌరవనీయులు శ్రీ చెరుకూరు శ్రీధర్ గారికి, మరి ఇతర అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటూ మీ శ్రీనివాస్. నమస్తే. మీరు ఇంకో పెద్ద మ్యాజిక్ చేశారు. ఏంటంటే ఇంకో 10 నిమిషాల్లో మినిస్టర్ గారే వస్తున్నారు ఇక్కడికి, రైట్? చాలా పెద్ద మ్యాజిక్. 5 minutesలో వస్తున్నారు. మే రిక్వెస్ట్ ఆల్ ద ఆడియన్స్ టు క్విక్లీ రీఅసెంబుల్ ఇన్ ది ఆడిటోరియం. రైట్ సార్, ప్లీజ్ ప్రొసీడ్.